చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. సల్మాన్ అబ్దుల్లా అనే వ్యక్తిని ఫ్రెండ్స్ చితకబాదారు. ఈ దాడిలో అతను చికిత్స పొందుతూ ఈ నెల 28న చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలే మర్డర్కు కారణమని చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపారు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు నైటు 11 గంటల ప్రాంతంలో పూల్బాగ్లో నివాసం ఉన్నటువంటి సల్మాన్, అదేవిధంగా అతని దోస్తు ఇర్ఫాన్ ఇద్దరు కలిసి రంజాన్ సందర్భంగా దావత్ కోసం అని చెప్పేసి సుల్తాన్ షాయిలో ఉన్నటువంటి అతని యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి దావత్ చేసుకొని తిరిగి 1 గంట ప్రాంతంలో తిరిగి వస్తున్నప్పుడు ఈ లక్కీ స్టార్ హోటల్ దగ్గర వీళ్ళ పురాణ స్నేహితులైనటువంటి అబ్దుల్లా, అమన్, మతీన్ అండ్ సర్వర్ అక్కడ కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో వీళ్ళని చూసి ఆపి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఇర్ఫాన్ తోటి అబ్దుల్లా మాట్లాడుతున్నప్పుడు సల్మాన్ పక్క నుండి చూస్తుంటే అబ్దుల్లా సల్మాన్ని ఆ విధంగా నా వైపు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి కోపంతో అతని మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసే సందర్భంలో అబ్దుల్లా దగ్గర ఉన్నటువంటి ఒక నకుల్ పంచ్ తోటి ఈ యొక్క సల్మాన్ ముఖం పైన కొట్టడం జరిగింది. అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి అమన్ కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి రాయిని తీసుకొని అతని భుజాల పైన ముఖం పైన కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఉన్నటువంటి మతీన్ అండ్ సర్వర్ కూడా అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ నలుగురు కూడా కలిసి ఈ యొక్క సల్మాన్పై దాడి చేసే సందర్భంలో ఆ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, అదేవిధంగా ఈ యొక్క సల్మాన్ యొక్క తల్లి అక్కడికి రాగా వాళ్ళని చూసి ఈ నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత పోలీసు కూడా 100 డైల్ రావడం జరిగింది. అక్కడికి పోలీసు కూడా రీచ్ అయ్యి అతన్ని అప్పుడు హాస్పిటల్ పంపడం జరిగింది. హాస్పిటల్ నుంచి అతను తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా క్రైమ్ నెంబర్ 105/2025 ఫస్ట్ అండర్ సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 కింద కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రారెడ్డి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి మళ్ళీ తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ కాగా 27వ తారీఖు నాడు ఉదయం ఎర్లీ మార్నింగ్ అతను చనిపోవడం జరిగింది. సల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ దాని యొక్క కేసును 324కు అదేవిధంగా 103 మర్డర్గా సెక్షన్ని యాడ్ చేసి ఆయన దర్యాప్తులో భాగంగా ఈరోజు అతని మరణానికి కారణమైనటువంటి 4 ఎవరైతే ఉన్నారో ఈరోజు